పిల్లలు హ్యాపీ ఈవినింగ్ వన్స్ అగైన్. మీ అందరికి యంగ్ మైండ్ కి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నా. మరొకసారి మనకు జూమ్ లైన్ లో ఒక చక్కని అవకాశం ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా అందించబడ్డది. గంపా నాగేశ్వరరావు గారి వేదిక ద్వారా, ముఖ్యంగా మా మెంటర్ శృతిరెడ్డి ఆధ్వర్యంలో మీకు యంగ్ మైండ్స్ అనే క్లాస్ కొనసాగుతూ ఉన్నది. మీకు తెలిసిందే, చక్కని అవకాశము. చాలా విషయాలు నేర్చుకోవడానికి, మన జ్ఞానాన్ని డెవలప్ చేసుకోవడానికి, మనం అప్డేట్ కావడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. ఎంతో మంది పిల్లలు ఈ వేసవి సెలవులని టీవీలు చూడడం ద్వారానో లేకపోతే మొబైల్ తిరిగేస్తూ పనికిరానటువంటి చెత్తని చూసేవారిగా ఉంటున్నారు. మీరైతే మీ యొక్క విలువైనటువంటి సమయాన్ని ఒక గంట సేపు చక్కని విషయాలు నేర్చుకోవడానికి వినియోగిస్తున్నారు. రియల్లీ యు ఆర్ గుడ్ కిడ్స్. మంచి పిల్లలు, మంచి వాళ్ళు. మంచి చేస్తారు, మంచి చూస్తారు, మంచి నేర్చుకుంటారు. అలాంటి వాళ్ళు మీరు. ఈరోజు మన యొక్క టాపిక్ ఏంటిది అని అంటే కల్చరల్ డే. కల్చరల్ అంటే ఏందో ఐడియా ఉందా బేటా? ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకొని చెప్తారా? వాట్ ఈజ్ కల్చర్? వాట్ ఈజ్ కల్చర్? మీకు తెలిసింది ఏంటిది? నేను మిగతాదంతా చెప్తాను, కానీ మన కల్చర్ ఏంటిది? అసలు కల్చర్ అనే పదానికి అర్థం ఏంటిది? అర్థం ఎవరైనా తెలిస్తే చెప్పండి. అన్మ్యూట్ చేసుకోండి, చెప్పండి. చైతన్య మాట్లాడు. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఇది కట్ అవుతుంది బెటా. తర్వాత మళ్ళీ రీజాయిన్ కాండి. 10 నిమిషాలకి కట్ అయింది. తర్వాత మళ్ళీ సేమ్ నేను ఈరోజు నా లింక్, మేడం పంపిన లింక్ కాదు, నా లింక్ ద్వారా జాయిన్ కాండి. చైతన్య చెప్తావా బేటా? వాట్ ఈస్ కల్చర్? వాట్ ఈస్ అవర్ ఇండియన్ కల్చర్? డూ యు నో? యా, ఎవరో చెప్పారు. స్వాత్య వైష్ణవ్య ఎవరు అన్నారు? యా, సంస్కృతి సాంప్రదాయం. కల్చర్ అంటే సంస్కృతి సాంప్రదాయం. అన్ని ప్రపంచంలో అనేక దేశాలు ఉన్నాయి, కానీ మన భారతదేశానికి ఒక గొప్ప సంస్కృతి, గొప్ప సాంప్రదాయం ఉన్నది. ఇలాంటి సంస్కృతి సాంప్రదాయం వేరే ఎక్కడ దేశాలకు లేదు. అసలు సంస్కృతి అంటే ఏంది, సాంప్రదాయం అంటే ఏంది? ఐడియా ఉందా? మనం తినేది, మనం తాగేది, మన కట్టు అంటే మనం ధరించే దుస్తులు, మన బొట్టు, మనం నివసించే విధానము, ఇవన్నీ కూడా సంస్కృతి సాంప్రదాయాల కిందికి వస్తాయి. ఇవన్నీ కూడా సంస్కృతి సాంప్రదాయాల కిందికి వస్తాయి. అంటే ఈరోజు మీకు ఒక ఇన్నోవేటివ్, ఒక కొత్తదనంగా మీకు ఈ క్లాస్ చెప్పబోతున్నా నేను. మీరు వీడియోలో చూసి ఇలా కూడా ఉంటుందా, సంస్కృతి సాంప్రదాయం అంటే ఇలా కూడా ఉంటుందా? భారతదేశం అనేది ఒక వసుదైక కుటుంబం. ఇది మన భారతదేశంలో విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న జాతులు ఎన్ని ఉన్నాయి. అన్ని ఉన్నా కూడా మనం అందరం ఒకటే. వీఆర్ ఇండియన్స్. మనమందరం భారతీయులము. మనమందరము ఈ భారతదేశంలో ఉన్నటువంటి బిడ్డలం కదా. అందుకే మనం ప్రేయర్లో కూడా ఏమంటాం? ప్రేయర్లో ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని అంటామా లేదా? అది మన యొక్క గొప్పతనం. ఎన్నో జాతులు ఉన్నాయి, ఎన్నో మతాలు ఉన్నాయి, ఎన్నో కులాలు ఉన్నాయి, కానీ అందరం ఒకటే. భారతదేశంలో నివసిస్తున్నటువంటి వాళ్ళ అందరం ఒకటే. అదేందో ఒక్కసారి మీకు ప్రత్యేకంగా వివరంగా నేను చూపెడుతూ మీకు చెప్తాను.
చైతన్య కెమెరాకి కొంచెం కరెక్ట్ చేసి. స్క్రీన్ కనబడుతుందా బేటా? మీకు స్క్రీన్ కనబడుతుందా? మీ అందరికి స్వాగతం తెలియజేస్తున్నా అన్నట్టు. ఇది మా ఇంపాక్ట్ లోగో. ఇది ఇంపాక్ట్ ఫౌండేషన్ యొక్క లోగో. మీరు ఈ వేదిక ద్వారానే, ఈ గంపా నాగేశ్వరరావు గారి వేదిక ద్వారానే మీరు ఈరోజు ఈ ఆన్లైన్ క్లాస్ జూమ్ లో యంగ్ మైండ్స్ ని చూడగలుగుతున్నారు. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్. చైతన్య మమ్మీ తమ్ముడిని కూడా కూర్చోమని చెప్పండి, వాళ్ళకు కూడా చూడొచ్చు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా కోర్స్ లో జాయిన్ అవుతారు. టుడే అవర్ క్లాస్ ఈస్, ఏంటిది మన క్లాసు? కల్చరల్ డే ఫర్ యంగ్ మైండ్స్. మీరందరు యంగ్ మైండ్స్, మీరంతా యూతే కదా. మీకు కల్చరల్ డే అని తీసుకొచ్చాం. కల్చరల్ డే ఏంటిది? కల్చరల్ డే అని అంటే, ఇక భారతదేశంలో ఎన్ని విభిన్నమైనటువంటి విధానాలు ఉన్నాయి. ఈ భారతదేశంలో 4 వైపులా, ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర, ఈ భారతదేశాన్ని 4 దిక్కులుగా చూసినట్లయితే ఆ 4 దిక్కుల్లో విభిన్నమైనటువంటి వేషధారణ, విభిన్నమైనటువంటి భాష, విభిన్నమైనటువంటి బోధన విధానం, విభిన్నమైనటువంటి ఆహారం, ఇలా రకాలుగా చూడొచ్చు. చూడండి, సంస్కృతి అంటే ఏంటంటే మన పూర్వీకుల యొక్క ఆచారాలు మనకు సంస్కృతి సాంప్రదాయాలుగా ఉన్నాయి. పూర్వీకులు అంటే ఎవరు? యాన్సెక్టర్స్. పూర్వీకులు మనకంటే మన తాత ముత్తాతల కంటే పూర్వీకులు అన్నట్టు. వాళ్ళు ఏవైతే సంస్కృతి సాంప్రదాయాలను పాటించారో అదే ఈరోజు మనకు కల్చరల్ గా ఉన్నది, మన కల్చర్ గా ఉన్నది. వాళ్ళ ఆచారాలనే మనం పాటిస్తున్నాం. ఏంటివి అవి? మన కల్చర్ ఏంటిది అని అంటే, నిద్ర లేచినప్పటి నుంచి మొదలు పెడితే నిద్రపోయే వరకు, అంటే పడుకునే వరకు, అందులో మన కల్చర్ అనేది దాగి ఉన్నది. ఏంటి సార్, నిద్ర లేచినప్పటి నుంచి మరి పడుకునే వరకు అంటే ఉదయం నుంచి రాత్రి వరకు ఏం కల్చర్ దాగి ఉంటది మనకి? ఇందులో సంస్కృతి ఏమున్నది, ఇందులో సాంప్రదాయం ఏమున్నది అనే ఆలోచన మీకు రావచ్చు. కానీ ఉంది, ఇందులోనే మన సంస్కృతి సాంప్రదాయం ఉంది. ఏంటిదో మీరు, అందుకే నేనేమన్నాను ఈరోజు, ఒక వెరైటీగా, ఒక కొత్తదనంగా మీరు మన కల్చర్ అంటే ఏందో మనం చూస్తారు. మీరు, మనము ఉదయం లేచిన తర్వాత ఏం చేస్తాం? మనము కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత టీనో టిఫినో చేయడం అనేది చేస్తాం కదా. అయితే పిల్లలు, మీకు తెలుసు జంక్ ఫుడ్స్, ఇక్కడ ఏమున్నది? జంక్ ఫుడ్స్ అన్నాం. అంటే మనం తినేటువంటి తిండి పిజ్జాలు, బర్గర్లు, చాక్లెట్లు, ఫాస్ట్ ఫుడ్లు, ఇవే కదా ఈ రోజులలో యూత్ కోరుకునేది. ఈ రోజులలో చిన్న పిల్లలు ఎక్కువ ఇష్టపడేది. ఇదే మన సంస్కృతి? ఇవేనా మనం తినేటివి? చూడారు, మీకు ఇష్టమైనటువంటి అన్ని కనబడుతున్నాయి ఇక్కడ కదా. స్వాతి, వైష్ణవి, చైతన్య బాగా ఇష్టం కదా పిల్లలకు ఇవంటే. పిజ్జాలు, బర్గర్లు, చాక్లెట్లు, రకరకాలైనటువంటి ఉన్నాయి. ఇవన్నీ చూస్తే నోరు ఊరుతుంది కదా, మనకు తినాలని ఇష్టం అనిపిస్తుంది కదా. కానీ ఇదా మనది? ఇది కాదు, ఇది వెస్టర్న్ కల్చర్. పాశ్చాత్య దేశాల వాళ్ళ నుండి మనం ఇవి తీసుకుందాం. ఇవి తినడం ద్వారా మనకు ఆరోగ్యం ఇస్తుందా మరి అని అంటే, ఇస్తుందో లేదో కూడా ఒకసారి చూద్దాం. ఇలాంటి జంక్ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుంది అని అంటే, మన శరీరం, బాడీ ఉన్నగా మన శరీరము, ఇది శరీరానికి లాభం లేదు దీనివల్ల. ఈ జంక్ ఫుడ్ వల్ల బ్రెయిన్ కు లాభం ఉందా? లేదు, బ్రెయిన్ డ్యామేజే. మన మెమొరీకి ఏమైనా లాభం ఉందా? మెమొరీ స్పాన్ పెరుగుతుందా అంటే అది కూడా లేదు. ఈ 3 కూడా లేవు. బాడీ, బ్రెయిన్,
మెమొరీ. ఈ మూడు కూడా ఏమైతున్నాయి దీనివల్ల కొలాప్స్ అవుతున్నాయి జంక్ ఫుడ్స్ వల్ల. కానీ ఇవే చిన్న పిల్లలు బాగా ఇష్టపడి తింటా ఉన్నారు, ఈ జనరేషన్ బాగా ఇష్టపడి తింటా ఉన్నారు కదా. దీనివల్ల ఏమవుతుంది, మనకు ఒబేసిటీ పెరుగుతుంది, లావ్ అయిపోతాం ఈ జంక్ ఫుడ్స్ వల్ల. పాశ్చాత్యులకు ఏంటిది అని అంటే అక్కడ ఉండే వాతావరణం వేరు, వాళ్ళ ఆలోచనలు వేరు, వారి జీవన విధానం వేరు, వాళ్ళు పండించే పంట వేరు, వాళ్ళు తినేది వేరు. అందుకే వాళ్ళకు మనకు పొంతన లేదు. మన ఇండియన్, మన సంస్కృతి, మన భారతీయ సంస్కృతి ఏంటిది అని అంటే మనం ఏం తినాలో ఇంకా ముందుకెళ్తే మీకు తెలుస్తుంది. ఈ జంక్ ఫుడ్ వల్ల ఎనర్జీ వస్తుందా అంటే ఎనర్జీ కూడా లేదు, ఏ ఎనర్జీ రాదు. బ్లడ్ ఏమైనా డెవలప్ అవుతుందా అని అంటే బ్లడ్ కూడా డెవలప్ కాదు దీనివల్ల. తర్వాత ప్యాకేజ్డ్ ఫుడ్స్ అంటారు, ప్యాకేజ్డ్ ఫుడ్స్ మీకు తెలిసే ఉంటది. ప్యాక్ చేసి తీసుకొచ్చి ఫుడ్ ఉంటది, చిప్స్ అలాంటివి ఉంటాయి కదా. ఆ ప్యాకేజ్డ్ ఫుడ్స్ కూడా మంచిది కాదు మన ఆరోగ్యానికి. మన ఇండియన్ కల్చర్ కాదు అది, మన భారతీయ సంస్కృతి కాదు అది. ఫ్రిడ్జ్ లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు అసలే ఆరోగ్యానికి మంచిది కాదు. అదేదో మనం ఈ రోజులలో మనం స్టేటస్ గా ఫీల్ అయ్యి ఫ్రిడ్జ్లలో ఆహారాన్ని పెడుతున్నాం, కానీ దానివల్ల పోషక పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆహార పదార్థం నుండి పోషకాలు నశించిపోతాయి. మనం ఈ రోజు తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలు వారం రోజుల వరకు ఆ ఫ్రిడ్జ్ లో పెట్టామని అంటే అందులో ఉన్నటువంటి పోషకాలు అన్ని పోయినాయి. ఫ్రెష్ గా తీసుకొచ్చి తింటే అది వేరే ఉంటది, మనకు చాలా పోషక విలువలు అందుతాయి. కానీ మనం ఏమైతే వెస్టర్న్కి అలవాటు పడ్డాం, మన సంస్కృతి కాదు. ఈరోజు పక్క వాళ్ళ ఇళ్లలో ఫ్రిడ్జ్ ఉందంటే మన ఇంట్లో కూడా ఫ్రిడ్జ్ కావాలనుకుంటున్నాం. పక్కలో ఉండేటువంటి ఆహార పదార్థాలు కూడా మనకు పోషకాలను ఇవ్వవు. ఇది మన కల్చర్ కాదు, ఇది మన సంస్కృతి కాదు. మనకు తాజా కూరగాయలు తినడం వల్లనే మనకు ఆరోగ్యం ఉంటది, పోషక విలువలు కూడా అందుతాయి. అలాగే ఇట్స్ నాట్ అవర్ కల్చర్, ఇది మన సంస్కృతి కాదు. ఈ జంక్ ఫుడ్స్ అనేది మన సంస్కృతి కాదు. మరి ఏంటిది మనం తినవలసింది ఏంటిది, మన సంస్కృతి ఏంటిది, మన సాంప్రదాయం ఏంటిది అని అంటే చూడండి, మనం తినవలసింది ఏంటి అంటే తృణధాన్యాలు తినాలి. మనం ఏం తినాలి, మన పూర్వీకుల యొక్క ఆహారం ఏంటిది, మన తాతల తండ్రులు ముత్తాతల యొక్క ఆహారం ఏంటిది అని అంటే సెరెల్స్ తిన్నారు, తృణధాన్యాలు తిన్నారు. కాబట్టే 80, 90, 100 సంవత్సరాలు బ్రతికారు వాళ్ళు. మనము మీరు చెప్పండి, రోజుకి ఎన్నిసార్లు తింటారు బేటా, ఎన్నిసార్లు తింటాం మనం ఆహారం, అన్నం ఎన్నిసార్లు తింటాము? 3 times కదా. yes, కరెక్టే. మార్నింగ్, మధ్యాహ్నము, ఈవినింగ్. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఈ తృణధాన్యాలని 3 సార్లు తిన్నా 5 సార్లు తిన్నా కూడా కష్టం రాదు, ఇబ్బంది కాదు. అంటే దీని వల్ల నష్టం ఏం లేదు, ఆ జంక్ ఫుడ్స్ వల్లనే నష్టం. ఏంటివి తృణధాన్యాలు అంటే మీ ముందు కనబడుతున్నాయి ఇక్కడ. ఏమేమి ఉన్నాయి తృణధాన్యాలు చూడండి, చూస్తే తెలుస్తుంది మీకు. గోధుమలు ఉన్నాయా, గోధుమ, వీట్. మనం తినవలసిన తృణధాన్యాలు ఏంటిది, గోధుమలు. అంటే గోధుమలతో కూడినటువంటి ఆహారం, అంటే చపాతీలు తినవచ్చు, ఓట్స్ తినవచ్చు. సోర్గం అంటే ఏంటి బేటా, జొన్నలు. మన పూర్వీకుల ఆహారం ఏంటిది, జొన్నలే. మనం ఇప్పుడు అంతా రైస్ కి అలవాటు పడిపోయాం కాబట్టి రైస్ తిని బాగా లావ్ అయిపోతున్నాం, ఒబేసిటీ పెరుగుతా ఉన్నది. కానీ మనం తినవలసింది ఏంటిది, సోర్గం తినాలే, బార్లీ తినాలే. ఇవి 3 సార్లు తిన్నా నష్టం లేదు, 5 సార్లు తిన్నా నష్టం లేదు. ఇవి మన సంస్కృతి, ఇదే మన సాంప్రదాయము. తర్వాత ఏం తినాలి మనము, హెల్తీ ఫుడ్. మనం తినవలసినటువంటి ఆహారం ఏంటిది అని అంటే, అయ్యో ఏం కనబడుతున్నాయి మీకు, ఏం కనబడుతున్నాయి బేటా? అదే హెల్తీ ఫుడ్ లో ఏం కనబడుతున్నాయి, బొమ్మ కనబడుతుందా మీకు? ఏం బొమ్మ కనబడుతుంది మీకు? వెజిటేబుల్స్. వెరీ గుడ్ స్వాతి, వెరీ గుడ్. రకరకాల వెజిటేబుల్స్ కనబడుతున్నాయి కదా. ఈ వెజిటేబుల్స్ లలో కొన్ని పచ్చివి తినచ్చు, కొన్ని కూర చేసి తినచ్చు. పచ్చివి ఏం తినచ్చు చెప్పండి, అందులో ఏం పచ్చి తినడానికి ఏమున్నాయి, ఉడకబెట్టకుండానే
వండకుండానే తినవలసిన ఏమున్నాయి? Tomato. క్యారెట్, వెరీ గుడ్, క్యారెట్ ఉన్నది. ఇంకేమున్నది? Tomato. Tinter. ఆ? Tomato. టమాటా కూడా తినచ్చు. వెరీ గుడ్. ఇంకేం తినచ్చు? దోసకాయ లేదా? దోసకాయ తినలేమా మనం వండకుండా? అవును సార్. తినచ్చా లేదా? కదా, Tinachchu sir. ఇవన్నీ కొన్ని వండి తినాలి, కొన్ని వండకుండా తినాలి. ఇది మన తినవలసినటువంటి మన పూర్వీకుల ఆహారం ఇదే, మన సంస్కృతి ఇదే. అందుకే వాళ్ళు 100 సంవత్సరాలు బ్రతికారు. మనం ఇప్పుడు మన మన ఈ జనరేషన్ యొక్క ఏజ్ ఎక్కడి వరకు ఉన్నదంటే 60-70 సంవత్సరాలు. 60-70 సంవత్సరాలు అయిందంటే అయిపోయింది, మన జీవితకాలం ముగుస్తా ఉన్నది. కారణం ఏంటిదంటే మనము జంక్ ఫుడ్ అలవాటు పడ్డాము. తర్వాత తినవలసింది ఏంటిది? మన పూర్వీకుల ఆహారము, మన సంస్కృతి, మన సాంప్రదాయం ఏంటంటే ఫ్రూట్స్ తినాలి, ఫలాలు తినాలి, పండ్లు తినాలి. ఏం తినాలి? ఏం ఫలాలు? చూడండి, మీకోసం వచ్చేసాయి. ఏమేం ఫలాలు వచ్చాయో చూడండి. ఏమున్నాయి బిడ్డ? ఏం కనబడుతున్నాయి? మన ఆరోగ్యంగా ఉండాలంటే ఏం తినాలి? ఏం కనబడుతున్నాయి? Fruits. ఫ్రూట్స్. విచ్ ఫ్రూట్స్? టెల్ మీ. స్వాతి, చెప్పు. చైతన్య, Banana. ఏం కనబడుతున్నాయి బేట? Banana, pineapple, grapes, apple. యా, ఇవి మనం తినవలసింది. వీటి ద్వారా ఏమవుతుంది? మనకు ఎనర్జీ వస్తుంది, బ్లడ్ పెరుగుతుంది, శరీరం మంచిగా ఉంటది, ఆరోగ్యంగా ఉంటది, మనలో ఎదుగుదల ఉంటది, మన జీర్ణశక్తి మంచిగా ఉంటది, మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇవి కదా తినవలసినవి, ఇవే తినవలసినవి. అప్పుడు పుష్కలంగా దొరికేవి, ఇప్పుడు కొన్ని వందల రూపాయలు పెట్టి తింటున్నాం. అప్పుడు ఫ్రీగా వాళ్ళు చెట్లకు దొరికేవి తినేవాళ్ళు. ఇది మన సంస్కృతి, ఇది మన సాంప్రదాయం. తర్వాత చూడండి, మన సంస్కృతిలో, మన సాంప్రదాయంలో ముఖ్యమైనవి మన పూర్వీకులు వాడినటువంటి వంటలు చేయడానికి, తినడానికి ఏ పాత్రలు వాడారు? అవేం పాత్రలు? క్లే పాట్స్. క్లే పాట్స్, మట్టి పాత్రలు. ఇప్పుడు మనం రకరకాలు తీసుకొచ్చి ఆ పాత్రలలో వండి తింటున్నాం, భద్రపరుచుకుంటున్నాం, ఫ్రిడ్జ్లలో పెడుతున్నాం, ప్లాస్టిక్లలో నింపి ఫ్రిడ్జ్ లో పెడుతున్నాం. కానీ మట్టి పాత్రలలో ఉన్నవి ఆరోగ్యంగా ఉన్నాయి. చూడండి, ఎందులో వంట చేశారు మన పూర్వీకులు? మట్టి పాత్రలలో వంట చేశారు. ఎందులో భద్రపరుచుకున్నారు ఆహారాన్ని? వండిన వంటల్ని ఎక్కడ పెట్టుకున్నారు? ఇలాంటి మట్టి పాత్రల్లో పెట్టుకున్నారు. ఇక్కడ ఉంటే ఏ మాత్రము పోషక విలువలు నశించవు. ఇది కదా మన సంస్కృతి, ఇది కదా మన సాంప్రదాయం కదా బేట. తర్వాత మన పూర్వీకులు వాడినటువంటిది ఏంటిదనంటే కాపర్, ఇత్తడితో తయారు చేసినటువంటి పాత్రలు, స్టీల్ పాత్రల్ని వాడారు వాళ్ళు. వాటిలలో ఉంటే పోషక విలువలు నశించలేదు. మనం ఇప్పుడు ప్రజెంట్ వేట్లలో ఇప్పుడు వాటర్ బాటిల్ కాపర్ వాడుతున్నామా? స్టీల్ బాటిల్స్ వాడుతున్నామా? లేదు. మనం ఏం వాడుతున్నామంటే ప్లాస్టిక్ బాటిల్స్ వాడుతున్నాం. ప్లాస్టిక్ డబ్బాలలో ఆహారాన్ని భద్రపరుచుకుంటున్నాం. సీసాలు, కవర్లు, మనకి ఇప్పుడు పెరుగు కొన్నా, పాల ప్యాకెట్లు కొన్నా, ఏది కొన్నా కూడా కవర్లలో, ప్లాస్టిక్లలో మాత్రమే వస్తా ఉన్నది. కానీ దిస్ ఈజ్ నాట్ అవర్ కల్చర్. ప్లాస్టిక్ ఈజ్ నాట్ అవర్ కల్చర్. దానివల్ల హాని ఉన్నది. ఈ మధ్యలో పేపర్లో కూడా మనం చూసాం, మన శరీరంలో కొన్ని మిలియన్ సంఖ్యలలో ప్లాస్టిక్ కణాలు మన శరీరంలో ఉన్నాయి. ఎందుకు అనంటే ప్లాస్టిక్ ని బాగా వినియోగిస్తున్నాం మనం. పాత రోజులలో మన పూర్వీకులు సంచి పట్టుకొని పోయి అక్కడ కూరగాయలు కొనుక్కొని అందులో నింపి తీసుకొని వచ్చేవాళ్ళు, కిరాణాకు వెళ్ళినా, కూరగాయలకు వెళ్ళినా కూడా. కానీ ఇప్పుడు ఎలా వెళ్తున్నామంటే చేతులు ఊపుకుంటా హాయిగా వెళ్ళి కూరగాయలు, కిరాణాలకు వెళ్ళిన వస్తువులు, సరుకు కావాలి, చక్కెర కావాలి, పప్పు కావాలి, ఉప్పు కావాలి అంటున్నాం. వాడు అన్ని కవర్లలో వేసి ఇవ్వగానే మనం తీసుకొని ఆ కవర్లన్నీ పట్టుకొని వచ్చి ఇంటికాడ అవి తీసేసి పాత్రలలో పెట్టేసి కవర్లు తీసి బయట పడేస్తున్నాము. ప్రకృతిని ఏం చేస్తున్నాం? మనము నష్టం చేస్తున్నాం. కవర్లన్నీ ప్రకృతిలో నిండిపోతున్నాయి. ఆ కవర్ల వల్ల ఆ పడ్డటువంటి వర్షం నీళ్లు కూడా భూమిలో ఇంకకుండా పోతా ఉన్నది కదా. చక్కగా ఏం చేయాలి? సంచి పట్టుకొని పోవాలి, సంచిలో నింపుకొని రావాలి.
ఇలాంటి మట్టి పాత్రలు వాడాలి. ఇప్పుడు మనం మళ్ళీ తిరోగమనం అవుతున్నాం. సిటీలలో చూసినట్టయితే వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఈ మట్టి పాత్రలు అయినటువంటి కప్పులలో చాయ్ ఇస్తున్నారు. అంటే మట్టి పాత్రల విలువేంటిదో ఇప్పుడు మళ్ళీ తెలుసుకుంటున్నారు మనం కదా. సిటీలో వాళ్ళు చాయ్ ఇవ్వమనంటే మట్టి కప్పులలో ఇస్తున్నారు. మీరు తెలుసో లేదో చూడండి. సిటీలు వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే ఈ బైకులు కార్లు వాడి వాళ్ళలో ఒబేసిటీ పెరిగి లావ్ అయిపోతున్నామని తెలుసుకొని మన శరీరంలో ఉన్నటువంటి క్యాలరీస్ ఖర్చు అయితలేవని ఏం చేస్తున్నారంటే సైకిల్ మీద వెళ్తున్నారు. చైనా వాళ్ళు చూడండి సైకిళ్ళల్లో వెళ్తున్నారు వాళ్ళ ఆఫీసుల్లోకి కదా. అంటే ఎక్కడున్నది మన సంస్కృతి, మన సాంప్రదాయం వీటిలలో ఉన్నది. హైఫైగా ఆలోచిస్తే ఆరోగ్యం ఖరాబ్ అవుతా ఉన్నది, పాడైపోతా ఉన్నది. అది మనం తెలుసుకుంటలేము కదా. తర్వాత మనది ఏంటిది, ఫేమస్ ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా. మన భారతదేశం యొక్క ప్రాముఖ్యత గల పండగలు, మన సంస్కృతిని మన సాంప్రదాయాలను తెలియజేసేవే పండగలు కదా. పండగలలో మన వేషధారణ, మనం ధరించే దుస్తులు, మనం కలవడము, ఒకరినొకరం కలవడం ద్వారా ఏమేం జరుగుతుంది చూడండి. మన భారతదేశంలో ఎన్ని రకాల పండగలు ఉన్నాయి. ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి బేట, ఏమేమి పండగలు ఉన్నాయి మన భారతదేశంలో, మనం ఏమేమి పండగలను జరుపుతాం? అన్మ్యూట్ చేసి చెప్పండి. చైతన్య చెప్పు బేట, ఏమేమి పండగలు జరుపుకుంటాం మన ఇండియాలో, ఏమేమి పండగలు జరుగుతాయి చెప్పేట. ఇండియాలో జరిపేటువంటి పండగలు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. వినాయక చవితి, వెరీ గుడ్. వినాయక చవితి, ఉగాది, ఉగాది, సంక్రాంతి, సంక్రాంతి, దీపావళి, దసరా, దీపావళి, ఇవి కదా. వీటితో పాటు ఇంకా కూడా ఉన్నాయి కదా, క్రిస్మస్ లేదా రంజాన్ ఉంది కదా. ముస్లింలు జరుపుకునేటువంటి రంజాన్, క్రైస్తవులు క్రిస్టియన్ వాళ్ళు జరుపుకునేటువంటి క్రిస్మస్, ఇలా రకరకాల పండగలన్నీ ఉన్నాయి కదా. ఈ పండగలు కూడా మన సంస్కృతి, మన సాంప్రదాయంలో ఒక భాగమే. ఈ పండగల ద్వారా ఏమవుతుందంటే ఒకరినొకరు కలవడం ద్వారా కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది. కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది, మన యూనిటీ తెలుస్తుంది, మన ఐక్యత, భారతదేశం యొక్క ఐక్యత తెలుస్తుంది, ఐక్యత పెరుగుతుంది, బాండింగ్ పెరుగుతుంది. హిందువుల పండగలకి క్రైస్తవులు రావడం, క్రిస్టియన్స్ రావడము, క్రిస్టియన్స్ వాళ్ళ పండగలకి హిందువులు వెళ్ళడము, ముస్లింల పండగలకి హిందువులు వెళ్ళడము, క్రైస్తవులు వెళ్ళడం ద్వారా ఏమైపోతుంది, ఐక్యత పెరుగుతా ఉన్నది, యూనిటీ పెరుగుతా ఉన్నది, కమ్యూనికేషన్ అనేది పెరుగుతా ఉన్నది. పండగలు అనేటివి మనకు అవి తెలియజేస్తాయి. చూడండి, మన ఇప్పుడు ఇండియన్ పండగలు కాకుండా టీజీ అంటే తెలంగాణ, మన తెలంగాణలో ఉన్నటువంటి పండగలు ఏమేమి ఉన్నాయి, ఏమున్నాయి బేట చెప్పండి. స్వాతి, ఏం పండుగలు ఉన్నాయి మన తెలంగాణలో, ఏమున్నాయి? మనం తెలంగాణలో ఏం పండుగలు జరుపుకుంటాం? బతుకమ్మ. వెరీ గుడ్, బతుకమ్మ. బతుకమ్మ అప్పుడు చూడండి రకరకాల పువ్వులు తీసుకొచ్చి మంచిగా పేర్చి బతుకమ్మని తయారు చేసి మంచిగా అందరూ, ఆడపిల్లలందరూ, స్త్రీలందరూ కలిసి బతుకమ్మ ఆడతారా లేదా? దాని వెనక రహస్యం ఉన్నది, ఏందో చెప్తాను నేను, ఇంకా కొద్దిసేపటి చెప్తాను. తర్వాత బోనాలు పెద్ద ఎత్తున మన బోనాలు జరుగుతాయి. హైదరాబాద్ లో అయితే బోనాలు ఘనంగా జరుపుతారు. బోనాల వెనుక కూడా మన యొక్క సంస్కృతి సాంప్రదాయం దాగి ఉన్నది. అందులో ఉన్న గొప్పతనం ఏంటో కూడా మీకు చెప్తాను. ఈ పండగల ద్వారా మనకి ఏమవుతుంది అంటే కమ్యూనికేషన్ స్కిల్ పెరుగుతుంది, మన యూనిటీ పెరుగుతుంది. అదే కాకుండా ఈ బతుకమ్మ చేసేటప్పుడు రకరకాల పువ్వుల్ని తీసుకొచ్చి పేరుస్తారు కదా. పేర్చినప్పుడు అందులో కూడా మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి, మెడిసినల్ ప్లాంట్స్ కదా. ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. మనం పండగలు వచ్చిందంటే మన ఇంటి దగ్గర తోరణాలు కడతారు. ఏం తోరణాలు? మామిడి తోరణాలు కడతారు కదా. ఆ తోరణాల ద్వారా మామిడి ఆకుల వల్ల ఏం జరుగుతుంది అని అంటే బ్యాక్టీరియా లోపలికి రాకుండా ఉంటది కదా. అంతేకాకుండా వైరస్, బ్యాక్టీరియాని అరికడుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ని ఆ మామిడి ఆకులు పీల్చుకుంటాయి. తులసి మొక్కల ద్వారా తులసి నుండి ఆక్సిజన్, మనకు మంచి ఆక్సిజన్ అందుతుంది. ఈ రకంగా ఈ మొక్కల నుండి కూడా, ఈ ఫ్లవర్స్ నుండి కూడా మనకు లాభం అవుతా ఉన్నది. అంతేకాదు, ఇంటి ముందు పండగలప్పుడు గడప దగ్గర ఏం చేస్తారు, పసుపు కుంకుమ రాస్తారు కదా. దాని వల్ల కూడా ఉపయోగం ఉన్నది, బ్యాక్టీరియా రాకుండా మనకు మేలు జరుగుతా ఉన్నది.
ఇప్పుడు బోనాలప్పుడు వేపాకుల్ని తీసుకొచ్చి వేపాకులతో ఆడుతూ ఉంటారు. అంటే వేపాకుల ద్వారా ఏమున్నది, వేప చెట్టే ఒక యాంటీబయాటిక్ అది. వేప మొక్క తీసుకుంటే, ఆ చెట్టుని తీసుకుంటే వేర్లు కూడా ఉపయోగపడతాయి, కాండం కూడా ఉపయోగపడుతుంది, పత్రాలు కూడా ఉపయోగపడతాయి. వేపలు అన్ని కూడా అన్ని భాగాలు కూడా మెడిసిన్ కలిగినటువంటివే. చూడండి, మన పండగలలో అదొక భాగమైంది, కానీ దాని ద్వారా మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇది కదా మన సంస్కృతి, ఇది కదా మన సాంప్రదాయం. అంతేకాకుండా క్రైస్తవులు జరిపేటువంటి పండుగలు ఉన్నాయి, క్రిస్మస్. వాళ్ళతో కలిసి మనం ఉండడం ద్వారా మన ఐక్యత పెరుగుతా ఉన్నది. రంజాన్లు వెళ్ళడం ద్వారా ఐక్యత పెరుగుతున్నది. ఒకరినొకరు కలిసి ఉండాలి కదా. భారతీయులు అంటేనే మనదంతా వసుదైక కుటుంబం కదా. అలాగే మనకి ఇంకా ట్రెడిషనల్ అండ్ ఇండియన్ డ్రెస్సెస్, భారతీయ సాంప్రదాయ దుస్తువులు, ఇది కూడా మన సంస్కృతిలో సాంప్రదాయంలో ఒక భాగమే. ఇప్పుడు మనం ఏదో వెస్టర్న్ కంట్రీస్ కి అలవాటు పడి అక్కడ ఉండే దుస్తువులు ఇష్టపడుతున్నాము, ఇప్పుడు జనరేషన్ వాడుతున్నాయి. కానీ మన సంస్కృతి సాంప్రదాయాన్ని చూడండి ఒకసారి, ఎలాంటి వేషధారణ ఉన్నది, ఎలాంటి దుస్తువులు ఉన్నాయి, వాళ్ళు ఎలాంటి దుస్తువులు ధరించారు, ఎంత చక్కగా కనబడతారు కదా. ఇండియన్ సంస్కృతి సాంప్రదాయం ఎంత చక్కగా ఉంటది. చక్కగా గౌన్ వేసుకొని జాకెట్ వేసుకుంటే ఆడపిల్లలు ఎంత ముద్దుగా కనబడతారు. స్త్రీలైతే చీర కట్టుకుంటే చీర జాకెట్ ఎంత చక్కగా కనబడతారు, అవునా లేదా. ధోతితో, మన ఇండియా పూర్వీకుల యొక్క ధోతి ఎంత చక్కగా కనబడుతుంది. ఇప్పుడు రామ్రాజ్ కాటన్ అని లుంగీలు కడుతున్నారు, ఎంత చక్కగా కనబడుతుంది. ఇది కదా మన సంప్రదాయం, ఇది కదా మన సంస్కృతి. కానీ మనం వెస్టర్న్కి అలవాటు పడుతున్నాం కదా. ఒక్కసారి మనం ఆలోచించాలి. ఈ దసరా, దీపావళి అప్పుడు కూడా మన సంస్కృతి సాంప్రదాయము ఇలా దుస్తులది తెలుస్తా ఉన్నది. తర్వాత ఇంకో టాపిక్, ఇంకో విషయం, ఇండియన్ ట్రెడిషనల్ డ్రెస్సెస్. ట్రెడిషన్ మీన్స్ సంస్కృతి, కల్చర్. ట్రెడిషన్ అంటే కల్చరే. మన భారతదేశం యొక్క సంస్కృతి, నృత్యాలు, డ్యాన్సెస్, రకరకాల నృత్యాలు ఉన్నాయి కదా. ఇప్పుడు పెద్ద పెద్ద డీజేలు పెట్టుకొని డూమ్ డామ్ అంటా ఉంటే డాన్స్ చేస్తూ ఉంటారు. అది బతుకమ్మ వచ్చిందంటే డీజేలు పెట్టుకొని ఏదేదో ఎగురుతారు. భారతీయమైనటువంటి పాటల్ని తీసేశారు. చూడండి ఇక్కడ ఒకసారి మన భారతదేశంలో ఉన్నటువంటి ట్రెడిషనల్ డ్యాన్సెస్, ఏమేమి డ్యాన్సెస్ ఉన్నాయో మీరు చూడొచ్చు. ఇది మన సంస్కృతి, ఇది మన సాంప్రదాయం. చూడండి, మొదటి బొమ్మ చూస్తే ఏమున్నది, భరతనాట్యం. మొదటి బొమ్మ భరతనాట్యం, రెండోది కథాకళి, మూడో బొమ్మ పైన చూస్తే కథక్ కథాకళి, తర్వాత కూచిపూడి, నాలుగోది కూచిపూడి. కింది లైన్ లో చూసినట్లయితే మణిపూరి డ్యాన్స్, ఆ తర్వాత మోహిని అట్టం డ్యాన్స్, తర్వాత ఒడిస్సీ, తర్వాత ఇదేంటిది శాస్త్రీయ అని. ఇది ఎక్కడెక్కడి ఈ మన భారతదేశంలో ఉన్నటువంటి నృత్యాలు ఏంటిదో చూద్దాం. ఏది ఎక్కడిది అనేది కూడా మనము చూద్దాం. చూడండి, భరతనాట్యం ఎక్కడ ఉంది అని అంటే మన భారతదేశంలో ఉన్నటువంటి నాట్యాలలో తమిళనాడుకు ప్రసిద్ధి చెందినటువంటి నృత్యం ఇది. భరతనాట్యం తమిళనాడు నుంచి వచ్చింది. కథక్ అనేది ఉత్తరప్రదేశ్ నుండి వచ్చింది. మన భారతదేశంలో ఉన్నటువంటి నృత్యాలలో కథాకళి ఏమో కేరళ నుండి ఉంది. కూచిపూడేమో ఆంధ్రప్రదేశ్, మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూచిపూడి ఉంది. కూచిపూడి అనే ఊరి నుండే కూచిపూడి అనేటువంటి నృత్యం వచ్చింది. ఆ డ్యాన్స్ అక్కడ ఫేమస్. తర్వాత మణిపూరి అనేటువంటి డ్యాన్స్ మణిపూర్ నుండి వచ్చింది. మోహిని అట్టం అనేటువంటి డ్యాన్స్ కేరళ నుండే వచ్చింది. కేరళలో రెండు ఉన్నాయి, కథాకళి ఉన్నది, మోహిని అట్టం ఉన్నది, రెండు రకాలు ఉన్నాయి. తర్వాత ఒడిస్సా నుంచి ఏమున్నది, అస్సాం నుంచేమో సత్రియ అనే డ్యాన్స్ ఉన్నది. ఇవి మన భారతదేశం యొక్క సాంప్రదాయకమైనటువంటి నృత్యాలు. ఇది కదా మన సంస్కృతి, ఇది కదా మన సాంప్రదాయం. చూడండి ఎంత చక్కగా ముద్దుగా ఉన్నారు. వీటిలలో మనం ప్రాధాన్యత సంపాదించుకోవాలి. తర్వాత మన భారతదేశంలో ఉన్నటువంటి పవిత్రమైనటువంటి గ్రంథాలు మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని, మన కట్టు, మన బొట్టు, వీటన్నిటి ప్రతిబింబించేవి. ఏంటిది అని అంటే ఆ గ్రంథాలు, పవిత్రమైన గ్రంథాలు ఏంటిదంటే మహాభారతం. మన భారతదేశ పవిత్రమైనటువంటి గ్రంథము, హిందువులకు పవిత్రమైనటువంటిది మహాభారతం. అలాగే భగవద్గీత కూడా
ఈ భారతీయుల యొక్క హిందువుల యొక్క పవిత్రమైనటువంటి గ్రంథం, హోలీ బుక్స్ ఇవి. అలాగే రామాయణం మీ అందరికీ తెలుసు, రామాయణం కూడా భారతదేశం యొక్క పవిత్ర గ్రంథాల్లో ఒకటి. అలాగే చూడండి, క్రైస్తవుల యొక్క క్రిస్టియన్స్ యొక్క పవిత్రమైనటువంటి గ్రంథం ఏంది అని అంటే హోలీ బైబుల్. బైబిల్ అనేది క్రైస్తవుల యొక్క పవిత్ర గ్రంథం. అలాగే చూడండి, ముస్లింలు వాళ్ళ యొక్క పవిత్రమైనటువంటి గ్రంథము ఖురాన్. వాళ్ళు రంజాన్ జరుపుకుంటారు కదా, ఖురాన్లో రోజు బైబుల్ వాళ్ళు ఖురాన్ చదువుతూ ఉంటారు. క్రైస్తవులు అయితే బైబుల్ని చదువుతూ ఉంటారు. హిందువులైతే రామాయణమో భగవద్గీతనో మహాభారతమో చదువుతూ ఉంటారు. అలాగే ఇక్కడ చూడండి, బౌద్ధులు పాటించేటువంటిది త్రిపీఠిక. త్రిపీఠిక కూడా బౌద్ధుల యొక్క పవిత్రమైనటువంటి గ్రంథాలు. ఇవి భారతదేశం యొక్క సంస్కృతిని సాంప్రదాయాన్ని ప్రతిబింబించేవి. ఇవి కదా మన భారతదేశ సంస్కృతిని చెప్పేవి. వీటన్నిటి వల్ల మనకేం తెలుస్తుంది? మరి ఈ పవిత్రమైనటువంటి వీటి వల్ల ఏం తెలుస్తుంది అని అంటే, ఇవన్నీ కలిసి ఇప్పుడు మహాభారతం తీసుకున్నా, భగవద్గీతను తీసుకున్నా, రామాయణాన్ని తీసుకున్నా, హోలీ బైబుల్ని తీసుకున్నా, ఖురాన్ని తీసుకున్నా, త్రిపీఠికల్ని తీసుకున్నా, ఇవన్నీ ఏం చెప్తాయి అని అంటే మనకు ధర్మం ఏంటిదో చెప్తుంది, న్యాయం ఏంటిదో చెప్తుంది, ఎలా శాంతిగా ఉండాలో చెప్తుంది, భారతీయులందరూ ఐక్యంగా ఉండాలి అనేది చెప్తుంది, యునైట్ గా ఉండాలి అనేది తెలియజేస్తుంది. మన మధ్యలో ఒక రకమైన బాండింగ్ ని క్రియేట్ చేస్తాయి. ఏ మత గ్రంథం కూడా శత్రుత్వాన్ని పెంచదు. అన్ని కూడా ప్రేమని, ఆప్యాయతని, అనురాగాన్ని, శాంతిని ఇవే బోధిస్తాయి. రాజకీయ నాయకులు దాన్ని వ్యతిరేకంగా మార్చి మన మధ్యలో చిచ్చు పెడతారు తప్ప కానీ ఈ గ్రంథాలు ఇవి కూడా, ఈ భారతీయ పవిత్ర గ్రంథాలు అన్ని శాంతి, ధర్మం, న్యాయం, ప్రేమ ఇవే నేర్పిస్తాయి మనకు. ఇది కదా మన భారతీయ సంస్కృతి, ఇది కదా మన సాంప్రదాయం. కాబట్టి ఇట్లాంటివి చదవాలి, ఇవి నేర్చుకోవాలి, ప్రతిరోజు చదవాలి. భగవద్గీతనో, మహాభారతాన్నో, రామాయణాన్నో, బైబుల్నో, ఖురాన్నో లేదా త్రిపీఠికలను చదివితే మనకు నాలెడ్జ్ పెరుగుతుంది, జ్ఞానం పెరుగుతుంది. ఇది మనం డెవలప్ చేసుకోవాల్సింది. ఓకే బేటా, థ్యాంక్ యూ వెరీ మచ్.